తదుపరి తులారాశి. తులారాశి వారికి దూరపు బంధువుల యొక్క కలయిక చాలా వరకు కూడా ఆనందం కలుగుతుంది. విందు వినోదాల్లో కూడా తులారాశి వారు పాల్గొంటారు. శుభకార్యాల రీత్యా వీరికి ఖర్చులు కూడా కాస్త అధికమవుతాయి. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. కావున అటువైపు కృషి చేయడం చాలా మంచిది. ఆస్తి వ్యవహారాల్లో చర్చల్లో ఎవరైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. విలాసవంతమైన జీవితాన్ని ఈరోజు వీరు గడుపుతారు. ఆ రాబడి చాలా వరకు కూడా వీరికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం ఉండడం చేత అవసరాలు కూడా తీరుతాయి. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలకు ఒక సమాచారం చాలా వరకు కూడా ఊరటనిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళకి అసలు రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు పనుల్లో విజయం సాధిస్తారు. ఆహ్వానాలు కూడా వృశ్చిక రాశి వారు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. వివాహాది శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు కూడా వీరు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా వరకు కూడా వీరికి ఉత్సాహాన్ని ఇస్తాయి. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారు ఈరోజు వ్యాపార లావాదేవీల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. ఇక సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం కూడా దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అవకాశం వచ్చే రంగు లేత నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి దేవిని పూజించడం, అష్టలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతి పనిలో కూడా వీరికి అవాంతరాలు ఆటంకాలు అధికమవుతాయి. నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కుటుంబ చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పవు. వాహనాల విషయంలోనూ ఆరోగ్యం విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని మంచి అవకాశాలు దూరమవుతాయి. ఇక మహిళలకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కలిసి రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గాయత్రి మాతను పూజించడం, గాయత్రి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రయాణాలు అనుకోకుండా చేసిన సందర్భాలు కొన్ని ఈరోజు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. ఆర్థిక వ్యవహారంలో వీరికి ఆటుపోట్లు కాస్త అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. ఒక సమాచారం నిరుద్యోగులకు కాస్త నిరాశని కలిగిస్తుంది. సన్నిహితులతోటి కూడా ఈ రాశి వారికి మాట పట్టింపులు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి శ్రమ అధికమవుతుంది. రాజకీయ వర్గాల వారు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. సినీ కళాకారుల ప్రయత్నాల్లో ఆటంకాలు అవరోధాలు అధికమవుతాయి. ఇక విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబంలో చిక్కులు ఇబ్బందులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కసూచి రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి కూడా ఈరోజు వీరు శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. చిరకాల ప్రతిథులు కూడా వీరికి స్నేహితులుగా మారుతారు. వాహన గృహయోగ సూచనలు. పలుకబడి వీరికి మరింతగా ఈరోజు పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి పలుకుబడి మరింతగా పెరుగుతుంది.